నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. 2024 డిసెంబర్ 5-6 తారీఖుల్లో పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ సందర్భంగా సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు అక్కడ వచ్చిన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఆ కేసు అయితే నాడు ఫైల్ అయింది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ గారికి అయితే కోర్టు సమన్ ఇష్యూ చేసింది. సో ఏమంటారు, ఈ కేసు సీరియస్గా సాగి ఇది అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందంటారా? అంటే అల్లు అర్జున్ అయినా ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైన తర్వాత ఓకే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కోర్టుకి అప్పచెప్పారు కదా ఆయన ఆ రోజున. ఓకే. కోర్టు వారు రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించగానే ఫస్ట్ డేనే వీళ్ళు ఒక మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు పుట్టించి పట్టుకొచ్చారు ఆయన్ని బయటికి. ఆ తర్వాత ఆ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులనే శాశ్వత బెయిల్ ఉత్తర్వులుగా మార్పించారు. ఓకే. ఆ సందర్భంగా ఆయన బయట ఉన్నాడు. ఈ కేసు ట్రయల్ జరిగినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళాలి కదా. ఆయన 11వ నెంబర్ ముద్దాయిగా ఉన్నాడు. దీనిలో అక్యూజ్డ్ నెంబర్ 11 అయింది. ఆ ముందంతా కూడా ఆ థియేటర్ తాలూకా స్టాఫ్ ఉన్నారు, ఏదో ఆ 10వ నెంబర్ వరకు. కాబట్టి ఈయన రావడం వలన జరిగింది సంఘటన అనేది కీలకం. ఓకే. ఎందుకు అంతమంది అసెంబ్లీ అయ్యారు అక్కడికి? ఆల్రెడీ ఆ సినిమా చూడటానికి టికెట్లు అమ్మేశారు. ఓకే. కొనుక్కున్న వాళ్ళు నెమ్మదిగా వచ్చి థియేటర్లోకి వెళ్ళిపోయి కూర్చుని సినిమా చూసి సైలెంట్గా వెళ్ళిపోవాలి కదా. కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు ఆ థియేటర్లో. అంటే ఈ థియేటర్లో సింగిల్ స్క్రీన్లకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవి కట్టిన రోజుల్లో కారులు ఇంత బీభత్స స్థితిలో లేవు దేశంలో. 2 వీలర్స్ కూడా ఇంత బీభత్సమైన స్థాయిలో లేవు. ఓకే. సైకిళ్ళు ఉండేవి ఆ రోజుల్లో. ఓకే. థియేటర్ ఫుల్ అయితే మ్యాక్సిమం 10 కార్లు వచ్చేవి. 10 కారులు రావడం అంటే చాలా పెద్ద విషయం సినిమా హాళ్ళకి. ఓకే. ఒక 30-40 2 వీలర్స్ ఉండేవి, మోటారు వాహనాలు. మిగిలిందంతా సైకిల్ పార్కింగే. సైకిల్ పార్కింగ్ మీద బేస్ అయ్యి పార్కింగ్ స్పేస్ డిజైన్ చేసిన థియేటర్లు ఇవి. ఓకే. కార్లు ఆక్రమించేస్తున్నాయి. ఇప్పుడు కార్లు ఆక్రమిస్తున్నాయి, 2 వీలర్లు ఆక్రమిస్తున్నాయి. దీంతో పార్కింగ్ అనేది పెద్ద ఇష్యూగా మారిపోయి సింగిల్ స్క్రీన్స్ మారిపోయి మొత్తం ప్యాక్ అయిపోయింది. వెహికల్స్తో ప్యాక్ అయింది, జనంతో కాదు. ఓకే. ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ అక్కడ ఓపెన్ అయ్యాడు. వచ్చి సంజయ్ థియేటర్ దగ్గర ఆయన ప్రజలకు అభివాదం చేయటం కోసం వెహికల్లో నుంచి బయటికి తలబెట్టాడు. ఓకే. దాంతో రోడ్డు మీద వెడుతున్న క్రౌడ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా థియేటర్లోకి రష్ అయ్యారు. టికెట్లు కొనుక్కున్న జనాలు అక్కడే ఉన్నారు. పార్కింగ్ ప్లేస్ వలన ప్లేస్ చాలా తగ్గిపోయింది అక్కడ. ఆ ఉన్న చిన్న ప్లేస్లో ఆల్రెడీ లోపలికి జనాలను ఇంకా పంపలా. లోపలికి వెళ్ళటం కోసం టికెట్లు కొనుక్కుని ఉన్నవాళ్ళు ఈ బయట నుంచి వచ్చిన జనాలు తొక్కిసలాటలో ఆ అమ్మాయి చనిపోయింది. రేవతి అనేటువంటి అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఈ రోజుకి అతని ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ రోజుకి ఆ కుర్రవాడి ఆరోగ్యానికి సంబంధించిన ఆయన్ని ఆ అనారోగ్యం నుంచి బయటకు తీసుకురావడానికి జరుగుతున్న ట్రీట్మెంట్కు సంబంధించిన భారం అంతా కూడా అల్లు కుటుంబమే భరిస్తోంది. ఓకే. రీసెంట్గా కూడా అల్లు అరవింద్ గారు అలాగే అల్లు అర్జున్ వైఫ్ ఇద్దరు వెళ్ళి ఆ కుర్రవాడిని పరామర్శించి వచ్చారు రీసెంట్గానే, 2-3 months బ్యాక్. రెగ్యులర్ మానిటరింగ్ అయితే జరుగుతోంది. ఓకే. ఈ నేపథ్యంలో అక్కడ ఆ క్రౌడ్ అలా పుల్ అయిపోయి చేయటానికి ఒక కారణం అల్లు అర్జున్ ఓపెన్ అవటం. అందుకని ఆ కేసులో అతన్ని పెట్టారు. ఓకే. అందుకు సంబంధించిన విట్నెసెస్ ప్రాపర్గా చెబితే కోర్టులో ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఆయన బాధ్యతారాహిత్యంగా చూస్తారు దీన్ని. బాధ్యత రాహిత్యమే కదండి, దానిలో పెద్ద మొహమాట పట్టడానికి ఏముంది? మీరు మీ ఇమేజ్ బిల్డ్ చేసుకోవటం కోసం థియేటర్ లోపలికి వెళ్ళి విన్యాసాలు చేయండి. ఓకే. అక్కడ కేరింతలు కొడతారు, ఎవరి సీట్లో వాడు. ఆ సీట్లు విరుగుతాయి. ఓకే. అక్కడ వరకు లోపల జరుగుతుంది గొడవ.
కానీ రోడ్డు మీద మీరు అపీర్ అయ్యేసరికి మీకున్న ఇమేజ్, ఆ సినిమాకున్న క్రేజు, పుష్ప 2 అది, ఓకే, ఆ సినిమాకున్న క్రేజ్ రీత్యా మొబలైజ్ అయ్యేటువంటి జనాల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఓకే, పోలీసుల వలన కూడా కాని సందర్భం అది. అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఎవరైతే సెలబ్రిటీ అక్కడికి వెళ్ళారో ఓకే, వాళ్ళు కూడా కొంత షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. థియేటర్ యాజమాన్యం లోపం కన్నా కూడా మీ అపీరెన్స్ వలన జరిగిన విధ్వంసం ఎక్కువ ఓకే అని కోర్టు ఫీల్ అయితే శిక్షలు మీ దాకా వస్తాయి. ఓకే, అలా కాదు, థియేటర్ తప్పుగా ఎస్టాబ్లిష్ అయితే అక్కడ వరకే శిక్షలు పరిమితం అవుతాయి. ఈయన సేఫ్ గార్డ్ చేసి ఈయన్ని రిలీజ్ చేస్తారు. అంటే ఒక కేసులో అందరికీ శిక్షలు పడవు, కొంతమందికి శిక్షలు పడి మిగిలిన వాళ్ళని వాళ్ళ ప్రమేయం లేదని నిరూపించబడిన సందర్భంగా విడుదల చేస్తున్నామని చెప్తారు. ఓకే, అలా విడుదల అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ జాబితాలో ఇతను ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రకారం ఓకే, ఆ పిల్లవాడి వైద్యం అంతా మేమే చూస్తున్నాము అనేది కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. అల్లు అర్జున్ తరఫున ఓకే, అడ్వకేట్స్ ఎలాగో ఉంటారు కాబట్టి దానికి నైతిక బాధ్యత వహిస్తూ మేము ఆ కుర్రాడి ట్రీట్మెంట్ అంతా మేమే చూసుకుంటున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కోర్టు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అలా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, శిక్ష పడటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓకే, కానీ కేసు నడపటం అనేది అనివార్యం. ఓకే, కానీ శిక్ష కూడా అల్టిమేట్ గా ఎవరో ఒకళ్ళు పడాల్సిందేని అంటారా? ఇప్పుడు అయితే థియేటర్ యాజమాన్యం లేదా? జరిగిన సంఘటన ఉంది కదండి, ఓకే, ఆవిడ బతకలేదు కదా, చనిపోయింది కదా రేవతి అనేటువంటి ఆవిడ. కాబట్టి ఆ చావుకి ఎవరో ఒకళ్ళు బాధ్యత ఉండాలిగా. ఓకే, ఆవిడంతటా ఆవిడ ఊరేసుకుని చచ్చిపోతే ఆ గొడవ వేరు. ఆవిడ అక్కడికి వచ్చింది, సినిమా చూడటం వచ్చింది, చనిపోయింది ఆవిడ. ఎందుకు జరిగింది ప్రమాదం? వాళ్ళ కొడుకు ఎందుకు అనారోగ్యం పాలవాలి? ఎవరి వలన జరిగింది ఇది? అందుకు కదా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపల పెట్టింది ఆ రోజున. కాబట్టి విట్నెసెస్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఇలాంటి కేసుల్లో విట్నెసెస్ను వీక్ చేస్తారు, విట్నెస్ని కొనుగోలు చేస్తారు. ఓకే, చేసి వాళ్ళతో వీళ్ళకి అనుకూలంగా చెప్పించి, అంటే కోర్టు ఎలా ఉంటుందంటే ఒక విట్నెస్, ఒక విచిత్రమైన విట్నెస్ చెప్తారు. ఓకే, ఎలా చెప్తారంటే ఒక భార్యను చంపేసిన భర్త కేసు అనుకోండి, ఒక విట్నెస్ చెప్తుంది ఇలాగే, అంటే నేను నీళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నానండి, వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాలి, ఓకే, వెడుతూ ఉండగా ఏదో భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు అనేది విన్నాను నేను. నీళ్లు పట్టుకుని వెనక్కి వస్తూ ఉండగా అక్కడ జనం గుమ్మికూడున్నారు, ఏమిటి అని అడిగాను నేను. ఆ అమ్మాయి చనిపోయి ఉంది అని చెప్పారు. అతను ఉన్నాడా అంటే లేడు అని చెప్పారు. ఓహో అని ఇంటికి వెళ్ళిపోయాను, ఇది నాకు తెలుసు అంటుంది. అంటే ఈ ఘర్షణ వలన అమ్మాయి చనిపోయింది అని నేను చెప్పానని ఈవిడ అనుకుంటుంది. ఓకే, చంపినప్పుడు ఈవిడ చూసిందా అని అడుగుతాడు ప్రాసిక్యూటర్ గారు. ఓకే, చంపినప్పుడు చూసినట్టుగా చెప్పలేదు కదా ఆవిడ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇది యువర్ ఆనర్ అంటాడు ఆయన. ఓకే, చంపినప్పుడు చూడలేదు కాబట్టి ఈ విట్నెస్ పక్కన పెట్టి ఆయన కేసు కొట్టేసి బయట పంపిస్తాడు. ఓకే, ఓకే, ఇదే దీన్ని ఆవిడ చూసినట్టుగా భావిస్తే జడ్జి గారు, ఆవిడ వెళ్ళేటప్పుడు ఇలా చెప్పారు కదా, వచ్చేటప్పుడు ఇలా చనిపోయి ఉందన్నారు కదా, ఓకే, ఇది మ్యాచ్ అవుతోంది కదా అని ఆయన తన పవర్ ఉపయోగించి విచక్షణయుతంగా ఆలోచిస్తే శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అందుకని జడ్జి గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, వీళ్ళ పద్ధతిలో వీళ్ళు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనుకోకుండా మాట్లాడిన మాటల నుంచి కొంత లీడ్ తీసుకుని ఆయన చొరవ చేసి శిక్ష ఇచ్చుకోవడం. ఓకే, అంటే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఈ కేసు వేసిన పిటిషనరు విత్డ్రా చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? కేసు ఎవరేసారండి? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఆధారంగా కేసు పెట్టారు అనేది ఒక వెర్షన్ మాత్రమే. కానీ ఇక్కడ పోలీసుల బాధ్యత కూడా ఉంది దానిలో. ఓకే, పోలీసులకి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ క్రౌడ్ మేనేజ్ చేయటంలో. ఓకే, అక్కడున్న పోలీసులు కూడా సాక్షులుగా ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఓకే,
వాళ్ళు అన్కంట్రోల్, వాళ్ళ కాలేదు వాళ్ళని కంట్రోల్ చేయటం. ఈ రోడ్డు మీద నుంచి వచ్చిన క్రౌడ్ వలన కదా జరిగింది ప్రమాదం. ఆ ఎదురుకుండా టీ స్టాల్స్ ఉంటాయి, కిరాణీ కేఫ్లు ఉంటాయి, అక్కడ చాలా మంది జనం ఉంటారు. ఏది అక్కడ బిర్యానీ పాయింట్స్ ఉంటాయి, హోటల్స్, అక్కడ చాలా మంది జనాలు కిటకిటలాడిపోతూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్కసారి రోడ్డు క్రాస్ చేసి ఉంటారు కదా, వాళ్ళని పోలీసు వాళ్ళు కంట్రోల్, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారింది. ఓకే. సో కంప్లైంట్ ఒకటే కాదు ఇక్కడ, సంఘటన జరిగింది పబ్లిక్ ఏరియాలో, దాని తాలూకా రెస్పాన్సిబిలిటీ రీత్యా కూడా కేసు ఉంటుంది. అందుకని పిటిషనర్ను కంప్లైంట్ ఇచ్చిన వాడినో న్యూట్రలైజ్ చేస్తే కుదరదు. ఓకే. అందుకు కూడా లాయర్లు తర్ఫీదు ఇస్తారు, వీళ్ళకి కోచింగ్ ఇస్తారు ఎలా సాక్ష్యం చెప్పాలో, ఓకే, ఏం చెబితే ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని, లోపల కోర్టులో ఎలా నటించాలో శిక్షణ ఇస్తారు వీళ్ళందరికీ, లాయర్లు సాక్షులకి. ఓకే. సాక్షులకి అలాగే ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. ఇచ్చిన తర్వాతే ట్రయల్ జరుగుతుంది. ఓకే. కాబట్టి మ్యాక్సిమం అల్లు అర్జున్ శిక్ష పడకుండానే బయటపడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.